హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఈ కంపెనీ నేమ్ వచ్చి ఇంటిగ్రే ఎసెంటియా లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ స్టార్ట్ అయింది వచ్చి 2007 లో కంపెనీ స్టార్ట్ అయింది. కానీ మన పబ్లిక్ లోకి వచ్చేసరికి 2012 లో ఈ కంపెనీ అనేది వచ్చింది. ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటే కింద మిస్టర్ విశేష్ గుప్తా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే ఈ కంపెనీకి ఎక్స్పీరియన్స్ వచ్చి 12 years దాకా ఉంది. వీళ్ళు 4 ప్రమోటర్స్ గా ఉన్నారు. ఇంకా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ చూసుకుంటే కింద వీళ్ళు 4 సెగ్మెంట్ లో బిజినెస్ అనేది చేస్తున్నారు. ఒకటి ఎఫ్ఎంజీ, ఇంకొకటి టెక్స్టైల్ బిజినెస్, ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్, ఇంకొకటి వచ్చి ఎనర్జీ బిజినెస్. ఈ ఎఫ్ఎంసీ బిజినెస్ లో వీళ్ళు ప్రొవైడ్ చేసేది వచ్చి ఆర్గానిక్ హర్బ్స్ అండ్ ఎసెన్స్, ఆగ్రో న్యూట్రిసెటికల్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. వీళ్ళు ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసేది వచ్చి రైస్, వీట్, ఫ్లోర్, గ్రెయిన్స్ ఇలాంటివన్నీ కొన్ని ఆగ్రో ప్రొడక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టెక్స్టైల్ చూసుకుంటే మనము వీళ్ళు ప్రొవైడ్ చేసేది వచ్చి క్లాతింగ్ అండ్ ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్, లెనిన్ మెటీరియల్, హోటల్స్ అండ్ హాస్పిటల్ సప్లైస్. ఇక్కడ అన్ని వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే కిందకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏవే స్ప్రింకిల్ సిస్టమ్స్ ఇలా వీళ్ళు ఏవే ప్రొవైడ్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎనర్జీలోకి వెళ్తే వీళ్ళ ఎనర్జీలో ప్రొడక్ట్స్ చూసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్విప్మెంట్ అండ్ ప్రాజెక్ట్స్, అలాగే పవర్ జనరేటర్స్ అండ్ హైడ్రోజన్ సెల్ పవర్ జనరేటర్స్ అండ్ బ్యాటరీస్ అండ్ సోలార్ హైడ్రోజన్ సెల్ పవర్ జనరేటర్స్ అని ఇవి వీళ్ళ సర్వీసెస్ అనేది ఇవి. ఈ కంపెనీ ఎఫ్ఎంసీజీ కింద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనము ఫారెన్ ఎఫ్ఎంజీ కంపెనీస్ వచ్చి మన ఇండియాలో 100 million దాకా ఇన్వెస్ట్ చేసింది. అలాగే ఫర్దర్ గా ఎఫ్ఎంజీ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ చూసుకుంటే 220 billion దాకా ఉంది 2025 కి. గవర్నమెంట్ వచ్చి ఎఫ్ఎంజీ కి బడ్జెట్ వచ్చి 10,900 crores దాకా ఉంది. ఇది 2023 లో. ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్దర్ గా ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా వీళ్ళు బిల్డ్ అవుతున్నారు. ఈ కంపెనీ చాలా గ్రోత్ చాలా బాగుంది. ఈ కంపెనీకి చాలా క్లారిటీగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ బిజినెస్ ని ఎలా ఎక్స్పాండేషన్ చేసుకోవాలనే దాంట్లో. అలాగే వీళ్ళ టెక్స్టైల్ బిజినెస్ లో చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ వచ్చి 723 billion దాకా 2023 లో ఉన్నాయి. అలాగే 2028 850 billion దాకా ఉంటుందంట. అలాగే ఇలా సిఏజర్ చూసుకుంటే 3.52% గా ఉంది. 2023 నుంచి 2028 కి ఇది సిఏజిఆర్ అనేది 3.52 దాకా ఉంది. ఫర్దర్ గా టెక్స్టైల్ బిజినెస్ అనేది మన లార్జెస్ట్ థర్డ్ కంట్రీ మంది. మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు గ్రో అప్ కానీ వీళ్ళు పోతున్న విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి స్క్రీనర్ లకి వెళ్ళి 2023 రిపోర్ట్ చూస్తే పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ రిపోర్ట్ చదివి మనం ఫర్దర్ గా డిసిషన్ తీసుకుంటే గుడ్ వెల్త్ చాలా మంచి ప్రాఫిట్ అనేది ఇస్తుంది. ఇన్ ఫ్యూచర్ లో ఇది 100 rupees పైన ఆశ్చర్యం లేదు. ఇది ఈ కంపెనీ అంత బాగుంది. పర్ఫార్మెన్స్ గానీ వాళ్ళ రిజల్ట్స్ గానీ ఒకే వేలో కాకుండా డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. మనం ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి కంపెనీ ఇది. ఇంటిగ్రే ఎసెంటియా లిమిటెడ్ కంపెనీ. కరెంట్ ప్రైస్ ఏమో 3.21 ఉంది. 52 weeks హై చూసుకుంటే 7.83 దాకా ఉంది. 52 weeks లో చూసుకుంటే 2.55 దాకా ఉంది. అప్పర్ బ్యాండ్ ప్రైస్ ఏమో 3.27 ఉంది. లోయర్ ప్రైస్ బ్యాండ్ ఏమో 3.15 దాకా. 2 weeks యావరేజ్ క్వాంటిటీ చూసుకుంటే 7.44 దాకా ఉంది. టోటల్ ట్రేడ్ క్వాంటిటీ చూసుకుంటే 3.16 దాకా ఉంది. టర్న్ ఓవర్ చూసుకుంటే 10 lakhs దాకా. అక్కడ మార్కెట్ క్యాపిటల్ వీళ్ళది 293 crores దాకా ఉంది. మార్కెట్ క్యాపిటల్ ఫ్రీ ఫ్లో వచ్చి 236 crores దాకా వచ్చింది. అలాగే వీళ్ళ ఫేస్ వాల్యూ అనేది 1 ఉంది. జనవరిలో వీళ్ళు బోనస్ ఇచ్చారు. 1:1 బోనస్. మన ఈపీఎస్ చూసుకుంటే ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ 0.02% గా. సిఈపిఎస్ చూసుకుంటే 0.04% గా ఉంది. పిఈ చూసుకుంటే ప్రైస్ ఎర్నింగ్ 11.89% గా ఉంది. ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 5 years లో వీళ్ళ రిటర్న్స్ వచ్చి 291.57% దాకా రిటర్న్స్ అనేది ఇచ్చింది. 1 year లో చూసుకుంటే 0.62% గా లాస్ట్ పాస్ట్ ఇయర్ అనేది రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ ఇయర్ టు డేట్ చూసుకుంటే మైనస్ లో 12.16% గా రిటర్న్స్ అనేది డౌన్ లో ఉంది. అలాగే 6 months చూసుకుంటే 7.26% గా రిటర్న్స్ అనేది లాస్ట్ 6 months లో వచ్చింది. 1 month లో కూడా రిటర్న్స్ అనేది గెయిన్ చేయలేకపోయింది ఈ కంపెనీ. అలాగే 5 days లో చూసుకుంటే 2.98 లాస్ట్ డౌన్ లో ఉంది. రిటర్న్ 1 day లో చూసుకుంటే ఈరోజు డేట్ వచ్చి 18th కి 0.05 పైసా దాకా పెరిగింది. ఎందుకంటే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ పర్సెంటేజ్ చూసుకుంటే 1.56% దాకా ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే Q4 రిజల్ట్స్ వదిలారు. మార్చ్ 2024 లో వీళ్ళ సేల్స్ వచ్చి 93 crores గా సేల్స్ జరిగాయి. వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఏమో 93 crores దాకా ఉంది. వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే లాస్ట్ డిసెంబర్ లో 40% ఆపరేటింగ్ మార్జిన్ ఉంటే ఈ పర్సెంటేజ్ తగ్గింది. కానీ వీళ్ళ అదర్ ఇన్కమ్ అనేది పెరిగింది. అదర్ ఇన్కమ్ చూసుకోండి లాస్ట్ క్వార్టర్లీతో పోలిస్తే ఈ క్వార్టర్ 7 crores దాకా ఉంది. టోటల్ ప్రాఫిట్ చూసుకుంటే హైయెస్ట్ వచ్చింది సెప్టెంబర్ లో 7.59 lakhs వచ్చింటే అదే డిసెంబర్ లో ఏమో 0.70 lakhs దాకా. కానీ మార్చ్ 2024 లో వీళ్ళ ప్రాఫిట్ అనేది 5.92 crores దాకా ఉంది. ఓకే, ప్రీవియస్ తో పోలిస్తే ఈ క్వార్టర్లీ అనేది మంచి ప్రాఫిట్ ని గెయిన్ చేశారు.
చేశారు, కానీ పర్సెంటేజ్ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే సెప్టెంబర్ లో ఎక్కువ వచ్చింది, కానీ మార్చి లో కొద్దిగా తక్కువ వచ్చింది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది వచ్చి వీళ్ళ అదర్ ఇన్కమ్ అనేది పెరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ మార్చ్ వీళ్ళ 3 ఇయర్స్ చూసుకుంటే సేల్స్ వచ్చి మార్చ్ 2022 69 crores, 23 241 crores, 24 లో వచ్చి 277 crores. వీళ్ళ ఆపరేటింగ్ చూసుకుంటే మార్జిన్ లాస్ట్ ఇయర్ తో పోల్చి ఈ ఇయర్ 2% గా పెరిగింది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ టోటల్ ఇయర్ చూసుకుంటే 2023 15 crores గా ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ తో పోల్చి ఈ ఇయర్ అనేది చాలా ప్రాఫిట్ అనేది చాలా గెయిన్ చేశారు. వీళ్ళ CAGR చూసుకుంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 10 years కి 30% ఉంది, 5 years కి 75% ఉంది, 3 years కి 66% ఉంది. 1 year చూసుకుంటే 1% ఉంది. ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ ఇయర్ తో 16% గా ఉంది. ఇంకా కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ చూసుకుంటే 15% గా ఉంది. ఇంకా ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే 129% ఉంది. ఇలా బ్యాలెన్స్ షీట్ చూస్తే వీళ్ళ బారోయింగ్స్ అనేవి లాస్ట్ ఇయర్ 2023 లో 28 crores దాకా వీళ్ళకి అప్పులు అనేది ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అప్పుల్ని తెంపేసి ఫైనల్ గా వీళ్ళకి టోటల్ బారోయింగ్స్ అనేది 7 crores దాకా ఉన్నాయి. వీళ్ళ అసెట్స్ అనేది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ వీళ్ళ అసెట్స్ పెరిగినాయి. 161 నుంచి 202 crores గా పెరిగింది. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ఇయర్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు, 36 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. వీళ్ళ టోటల్ అసెట్స్ వచ్చి 202 crores. అలాగే ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అనేది ప్రమోటర్స్ ఏమో కాన్స్టాంట్ గా 21.81% గా ఉన్నారు. అలాగే FIs మాత్రం 0.12 నుంచి 0.13% గా పెరిగింది. ఇక్కడ DIs చూసుకుంటే సేమ్ కాన్స్టాంట్ గానే ఉన్నారు. ఇంకా పబ్లిక్ చూసుకుంటే లాస్ట్ డిసెంబర్ చూసుకుంటే 78% నుంచి 77.98% గా ఉన్నారు. అంటే 0.1% గా తగ్గింది. అదర్స్ వచ్చి 0.00 ఉంది. ఇలా టోటల్ షేర్ హోల్డర్స్ వచ్చి లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్లీ అనేది పెరిగారు. 2,18,370% షేర్ హోల్డర్స్ ఉన్నారు. చార్ట్ ఓపెన్ చేసిన నేను 1 వీక్ లో ఉన్నా. ఈ కంపెనీ లిస్టెడ్ వచ్చి 2013 లో లిస్ట్ అయింది ఆగస్ట్ 19th. ఈ కంపెనీ గ్రాఫ్ చూస్తే అరౌండ్ లాస్ట్ ఫైనల్ గా వచ్చి 0.05 పైసా దాకా వెళ్ళింది. అగైన్ అక్కడ నుంచి చూసుకోండి పెరిగింది వచ్చి 0.05 నుంచి పెరుగుతా వస్తుంది. 0.05 నుంచి అరౌండ్ టచ్ అయింది వచ్చి 2022 లో డిసెంబర్ లో వచ్చి 4 రూపీస్ 5 పైసా దాకా పెరిగింది. మళ్ళీ అక్కడ నుంచి కన్సాలిడేట్ అయ్యింది. 2022 నుంచి 2023 వరకు నవంబర్ వరకు కన్సాలిడేట్ అయ్యింది. అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. చూస్తే మనము 3.80 బ్రేక్అవుట్ అయ్యి అగైన్ అప్ సైడ్ వెళ్ళింది. టాప్ టచ్ వచ్చి చూసుకుంటే మనము 7.20 రూపీస్ దాకా ఉంది. అలాగే ప్రీవియస్ నుంచి షార్ప్ ఫాల్ అయ్యింది. ఎందుకంటే ఈ చూసుకుంటే మనం ఈ షార్ప్ ఫాల్ అనేది జూన్ 23 నుంచి 2024 జనవరి 23 నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ ఏప్రిల్ 8th వరకు షార్ప్ ఫాల్ ఉంది. కానీ ఈ రోజు ఏప్రిల్ 18th నా పొద్దు రిజల్ట్స్ పోస్ట్ చేశారు. చాలా మంచిగా ఉన్నాయి, చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఈ రోజు 0.0 పైసా దాకా పెరిగింది. మనము దీనికి టార్గెట్ వచ్చి నేను నా టార్గెట్ వచ్చి అరౌండ్ ఇది 50 రూపీస్ దాకా వెళ్తుంది. కానీ స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకి మన టాప్ ఎంత ఉంది, టాప్ లో వచ్చి 7.25 దాకా ఉంది కదా, అది టార్గెట్ ఇస్తున్నాను. అలాగే ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మనం బై చేయాలనుకుని ఇప్పుడు మంచి ఆపర్చునిటీ బై చేయడానికి 3.20 రూపీస్ దాకా ఉంది. ఇక్కడ బై చేసి మనము ఎగ్జిట్ వచ్చి మనము 7.20 పెట్టుకున్నా కూడా ఓకే. అలాగే మనము ఇక్కడ మనకి క్యాండిల్ హై క్యాండిల్ ఉంది కదా 5.33 దాకా ఉంది, అదైనా ఓకే. మనం ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే హైయర్ సపోర్ట్ వచ్చి 4.25 దాకా ఉంది. అలాగే సెకండ్ రెసిస్టెన్స్ వచ్చి 3.80 దాకా ఉంది. సపోర్ట్ చూసుకుంటే 3.22 ఉంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 2.80 దాకా ఉంది. ఓవరాల్ గా ఇది స్టాక్ అనాలిసిస్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.